గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. 95లో సార్ మీరు పుట్లూరు పనిచేసే టైంలో మీకు బాగా ట్రబుల్ మాంగర్ ఎవరు? మీకు బాగా 3 ఇయర్స్లో మీకు బాగా టఫ్ ఉన్న కేసు? చాలా టఫ్ అంటే ఒక లేడీని పొలాల్లో చంపేసి ఆమె చెవి కమ్మలు తీసుకొని పోయినారు. అది ఎంత మేము కేసు అయితే చేసినా కానీ ఎంత ప్రయత్నం చేసినా కూడా అది క్లూస్ రాలే. కారణం ఏంటంటే ఆ మండల నాయకుడే చేయించినాడు. అది 1 సంవత్సరం తర్వాత వరకు కూడా మాకు క్లూ రాలేదు. నిరంతరము ఇన్ఫర్మేషన్ వర్కౌట్ చేసి 1 ఇయర్ తర్వాత మాకు చిన్న క్లూ వచ్చింది ఫలాని వ్యక్తి అని. అయితే 1 ఇయర్ తర్వాత చేసినాడు కాబట్టి ఎట్లా నమ్మాలని మేము నమ్మలేకపోయినాం. కాకపోతే అతను ఆ కమ్మలు ఎక్కడైతే తీసుకుపోయినాడో ఆ కమ్మలు నేను ఫలాని వ్యక్తికి అమ్మినాను అని చెప్పినాడు. మేము అక్కడికి పోయి ఆ కమ్మలు ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేసిన తర్వాత మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఇతనే చేసినాడు అనేది జరిగింది. సంవత్సరం తర్వాత క్లూ వచ్చిందండి. అవును. అదేంటిది అంత ఓపిక ఉందా మీకు? అంటే అది సాధారణంగా క్లూస్ రాకపోతే కేసు క్లోజ్ చేస్తారు. కానీ అది ఒక చెప్తా కదా, ఇన్వెస్టిగేషన్ అనేది ఒక ఇంట్రెస్ట్ ఫ్యాషన్. అంటే ఎందుకు ఎక్కడ ఫెయిల్ అయినాము, ఎక్కడ అంటే ఇది లింక్స్ అన్నీ ఉంటాయి. ఒకదానికి లింక్స్, ఏదైనా ఒక లింక్ మిస్ అయితే ఆగిపోకుండా వేరే లింక్స్ ప్రయత్నం చేయాలి ఇన్వెస్టిగేషన్లో. మనం రూట్లో పోతుంటాం, డెస్టినేషన్ రీచ్ కాలేదంటే నెక్స్ట్ రూట్ అట్లా ఆల్వేస్ మనం కవర్ చేస్తూ ఉంటే ఏదో ఒకసారి మనం ఇన్వెస్టిగేషన్లో డెస్టినేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనం ఎక్కడ ఆగిపోతే ఇంకా ఆ రూట్ మనకు అక్కడ ముందుకు పోలేమని తెలిసిన తర్వాత ఇంకా ఆగకూడదు, మళ్ళీ నెక్స్ట్ పోవాలి. అట్లా 1 by 1 చేసుకుంటూ వస్తే అట్లా మాకు. కానీ అప్పుడు మీకు పని ఒత్తిడి తక్కువ ఉండడం వల్ల చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఆ పరిస్థితి లేవు కదండి. అంటే పని ఒత్తిడి తక్కువ ఉండదంటే అప్పుడు అది కూడా మీరు చెప్పేది కూడా కారణం కావచ్చు. కాకపోతే ఇంట్రెస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మనకు ఒత్తిడి ఉన్నా కూడా కొంత ఎంత ఇంపార్టెంట్ కేసు అంటే అది మర్డర్ కదా. పని ఒత్తిడి ఉంటే అన్ఇంపార్టెంట్ వర్క్స్ నెగ్లెక్ట్ చేయొచ్చు కానీ ఇంపార్టెంట్ వర్క్స్ నెగ్లెక్ట్ చేయకూడదు. ఎంత పని ఒత్తిడి ఉన్నా అది ఏ వర్క్కి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఆ వర్క్కి ఇవ్వాలి. ఇప్పుడు సంవత్సరం తర్వాత వచ్చిందండి ఆ క్లూస్ వచ్చిన తర్వాత దాన్ని మీరు ఇంటాక్ట్ దొరికింది కాబట్టి ఎస్టాబ్లిష్ చేశారు. మరి కన్విక్షన్ వచ్చింది అందులో అది కన్విక్షన్ రాలేదు. చెప్పిన పొలిటికల్ లీడర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, మళ్ళీ వాళ్ళు కాంప్రమైజ్ కావడము, కంప్లైంట్ పార్టీ అక్యూజ్డ్. ఎందుకంటే అమ్మాయిని చంప కడీల కోసమే? కడ్డీల కోసం కాదు, అతను సెక్సువల్గా అమ్మాయిని పిలిచినాడు సెక్సువల్ ఇంటర్ కోర్స్ కోసం. ఆమె రిజెక్ట్ చేసింది. రిజెక్ట్ చేస్తే అతను మండల్ లీడరు, బయటకు పోయి చెప్తే పరువు పోతుంది, పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినాము, పరువు పోతుంది కాబట్టి వద్దులే అని చెప్పేసి ఆ 2 వర్కర్స్ ఉంటారు, వాళ్ళ వర్కర్స్ అతను కలిసి చంపేస్తారు. అయ్యో, అంతే. జస్ట్ ఆమె చెప్తుంది అనే ఉద్దేశంతో. తర్వాత మళ్ళీ అంతా రేపటి మర్డరా? రేపు జరగలేదు, మర్డర్ అంతే డైరెక్ట్. ఆమె అంగీకరించలేదు, మర్డర్ చేసి. ఇంకే గుర్తున్నాయండి అలాగా? అలాగే ఈ బాంబ్స్, ఫైర్ ఆర్మ్స్ అవన్నీ పట్టుకున్నాం కదా, అవన్నీ ఎలా వచ్చేదండి మీకు ఇన్ఫర్మేషన్? బాంబ్స్ అంటే ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు టెక్నాలజీ ఉందని మీరు చెప్పినారు. అప్పుడు బేసిక్ పోలీసింగ్ వెరీ ఇంపార్టెంట్. బేసిక్ పోలీసింగ్ అంటే నిరంతరం ప్రజలతో మాట్లాడడం, గ్రామాల సందర్శన, నైట్ అవుట్స్ చేయడము, ఇన్ఫార్మెంట్ సిస్టమ్ పెట్టుకోవడము. ఈ విధంగా మనం తిరుగుతూ ఉంటే ప్రజలకు మన మీద నమ్మకం ఏర్పడుతుంది. ఎప్పుడైతే ప్రజలకు నమ్మకం ఏర్పడుతుందో అప్పుడు సమాచారం మనకు వస్తుంది. అటువంటి సమాచారంతోనే అవన్నీ మనం రికవరీ చేయగలిగాం. అంటే 3 సంవత్సరాలు ఎన్ని చేసి ఉంటుంది సార్ బాంబుల మీద? దాదాపుగా ఒక 250 నుంచి 300 వరకు బాంబులు రికవర్ చేసి ఉంటాము. 20 నాటు తుపాకులు, లైసెన్స్ లేని తుపాకులు రికవర్ చేసి ఉంటాము. అక్కడ వేటుగొడవలు అయితే లెక్కలేని వేటుగొడవలు ఉంటాయి. కానీ మీరున్న టైంలో ఎన్ని దాడులు జరుగుంటాయి? ఎంతమంది చనిపోయారు? దాదాపుగా ఒక 4-5 మర్డర్లు జరిగినాయి. 4-5 మర్డర్స్. అంత పొలిటికల్ మర్డరా? ఫ్యాక్షన్ అంతే, విలేజ్లో ఫ్యాక్షన్ అంతే, 2 వర్గాల మధ్యలో ఫ్యాక్షన్. మరి వాళ్ళ మీద ఫ్యాక్షన్ లేదా మీకు? అంటే చేస్తాం మనం కేసులు. అక్కడ ఏమవుతుందంటే 2 పక్కల కేసులు ఉంటాయి. చనిపోయిన వాళ్ళ మీద కేసులు ఉంటాయి, చనిపోయిన వాళ్ళ మీద కేసులు ఉంటాయి. కోర్టు వరకు పోతారో అక్కడ ఏదో ఎల్డర్స్ కానీ లేకపోతే వేరియస్ రీజన్స్ అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, వేరియస్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. దానివల్ల కాంప్రమైజ్ అయిపోతుంది. అక్కడ కాంప్రమైజ్ అయిపోతే కేసెస్ వీగిపోతుంది. సార్ సినిమాలో చూపించినట్లుగానే బాంబులు ఎసురుకోవడం, కత్తులతో నరుక్కోవడం అనేది మీరు చూసారా పుట్లూరులో? అంటే మనం అంటే కొన్నిసార్లు చూసినాము, అంత ఉండకపోవచ్చు కానీ కొంత హెచ్చుతగ్గులలో గతంలో జరిగినాయి. ఇప్పుడైతే ప్రస్తుతానికి లేదు, పుట్టుగా డ్రై అయిపోయింది. పుట్టూరు తర్వాత ఎక్కడికి వచ్చారు? పుట్లూరు నుంచి రాప్తాడుకు వచ్చినాం. రాప్తాడులో డిఫరెంట్ కల్చర్, ఓవైపు ఫ్యాక్షను, ఓవైపు నక్సలైట్లు. అప్పుడు మావోయిజం లేదు, నక్సలైట్లు అనేవాళ్ళు. నక్సలిజం ఎవరంటే అప్పుడు నక్సలైట్ ఎవరు? ఫ్యాక్షనిస్టులు రాప్తాడులో ఈ పరసన్నాయపల్లి ఇక్కడ ఈ ఏరియాలంతా ఫ్యాక్షనిజం. బండమీదపల్లి, ఎర్రగుంటపల్లి, భోగినేపల్లి, పాల్చెరు అదంతా కూడా నక్సలైట్లు తరచు వచ్చిపోయేవాళ్ళు. కరువుదాడులు
అక్కడ కూడా అంటే దళం ఏముంటుంది అప్పుడు? పెన్నోబేదం దళం అని తిరిగేది అక్కడ రామగిరి ఆ ప్రాంతం అంతా కూడా మన ఊరకొండ ఏరియా అక్కడంతా తిరిగేది. వాళ్ళు తరచూ చేసి అంటే అప్పుడు పరిటాల శ్రీరాములు, పరిటాల హరి వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఇక్కడ రారు, ఇక్కడ వీళ్ళు సపరేట్ దానికి సంబంధం. ఓకే, అక్కడ ఆ 2 ఛాలెంజ్ నెలకు మీరు ఫేస్ చేస్తారు. ఇది సేమ్ బేసిక్ పోలీసింగే. అప్పుడు తరచూ అన్ని గ్రామాలు విజిట్ చేయడము, ఇన్ఫార్మెంట్ సిస్టము, అప్పుడు కుమ్మింగ్ ఆపరేషన్స్ ఎక్కువ. 2-3 డేస్ వెళ్ళిపోయి విలేజెస్లో వెళ్ళిపోయి సెర్చ్ చేయడం, కార్డన్ సెర్చ్లు, ఏదైనా సస్పెక్షన్ ఉంటే విచారించడం, ఈ విధంగా 2 రకాలుగా చేసేవాళ్ళు. రాప్తాడులో మీ బాగా టఫ్ అని కేసు చెప్పండి. టఫ్ అంటే ఒకటి ట్రిపుల్ మర్డర్, మన ఇంజనీరింగ్ కాలేజ్ వెనకాలనే ఒకసారి ట్రిపుల్ మర్డర్ జరిగింది. ఒక ప్రసన్నాయపల్లి విలేజ్ వాళ్ళని, ప్రసన్నాయపల్లి గ్రామస్తులను 3 ఒకేసారి చంపేసి ట్రిపుల్ మర్డర్. ఆ కేసులో కూడా ఇది చేసాం. మళ్ళీ ఫ్యాక్షన్ మర్డర్. తర్వాత వేరియస్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లూయెన్స్ చేసి వాళ్ళు కూడా కాంప్రమైజ్ అయిపోయి ఈ కేసు అయితే వీగిపోయింది. అంటే అందులో క్లూ ఎలా వచ్చిందంటే ట్రిపుల్ మర్డర్లో? ట్రిపుల్ మర్డర్ అంటే అది ఓపెన్ జరిగింది. ఐ విట్నెస్ అంతా ఉన్నారు, చూసిన వాళ్ళు పలానా వాళ్ళు చేసినారని, అది సీక్రెట్ ఏం లేదు దాంట్లో చూసినారు. సార్ ఫ్యాక్షన్ ఇక్కడ అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ మర్డర్ చేసిన తర్వాత పారిపోవడం కన్నా వాళ్ళే సరెండర్ అయిపోతారు అనేది వాస్తవం? అంటే వాళ్ళే సరెండర్ అని కాదు, ఫ్యాక్షన్ చేస్తేనే ఏం రారు వాళ్ళు. ఫ్యాక్షన్ చేసినాక పారిపోతారు. కేసెస్ అంతా అయిన తర్వాత మేము వెంట పడతాం. సమాచారం వస్తుంది అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు అని చెప్పి. ఇంకా వాళ్ళకి తెలుసు ఏదో రోజు మనం పోలీసులు మనల్ని పట్టుకుంటారు అని. పట్టుకున్న తర్వాత కొంచెం ఏదన్నా దండిస్తారు అనే భయం ఉంటుంది. ఏదన్నా ఎల్డర్ దగ్గర లీడర్స్ దగ్గర పోతే కొంత దండింపు తగ్గుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళ లీడర్స్ ద్వారా వచ్చి సరెండర్ అవుతుంటారు. అంతేగాని వెంటనే నేరం చేస్తానే ఏం వాళ్ళు ఉండరు. మళ్ళీ మా ఎఫర్ట్స్ మేము చేయాల్సిందే, తిరగాల్సిందే. మా ఎఫర్ట్స్ ఎంత గట్టిగా ఉంటే వాళ్ళు అంత తొందరగా వస్తారు. మేము ఎఫర్ట్ చేయకపోతే అట్లే ఉంటారు. కానీ అప్పట్లో మర్డర్ చేసి కత్తులు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ టేబుల్ మీద పెట్టే సన్నివేశాలు ఉంటాయి. అవాస్తవం అసలు. ఏదన్నా స్ట్రే మర్డర్స్ అయితే భార్యను చంపితే అటువంటి వాటిలలో అట్లా వస్తారు. కానీ ఫ్యాక్షన్స్లో ఎవరు కూడా చంపి అట్లా స్టేషన్కి ఎవరు రారు. వాళ్ళు పారిపోతారు. సినిమాలాగా ఉంటుంది అంతే, అంతే మించి ఇంకేం అట్లుండదు. సార్ మీరు ఫ్యాక్షన్ మీద బాగా చూసారు కాబట్టి, ఫ్యాక్షన్ అనగానే వైట్ అండ్ వైట్, స్టాటస్ సుమ్మోళ్ళు, వెనక 10 మంది వేటకోడోళ్ళు, ఇదంతా ఎందుకండి ఆ కల్చర్ అని చూపిస్తారు? అది అంటే కల్చర్ అంటే ఫ్యాక్షన్ అనేది అదొక ఫ్యాక్షన్లో డ్రెస్ కోడ్ ఉండాలా? అంటే డ్రెస్ కోడ్ అంటే మనిషికి డ్రెస్ని బట్టి ఎక్కడైనా కూడా వాల్యూ ఉంటుంది సొసైటీలో. మంచి డ్రెస్ ఉంటే అపిరెన్స్, దానికి వాళ్ళు ఖచ్చితంగా మెయింటైన్ చేస్తారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా మేము చాలా దగ్గర నుంచి చూసింటాం. చాలా బాగుండదు వాళ్ళ ఆర్థిక పరిస్థితి, చాలా ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకు కూడా. ఫ్యాక్షనిస్టులు కూడా చాలా అంటే కొన్నిసార్లు చాలా ఇబ్బందులకు గురవుతుంటారు, మాతో చెప్తుంటారు వాళ్ళు ఓపెన్గా. కాకపోతే తప్పదు, వాళ్ళు మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ప్రతిసారి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వలేదు. అతని జాగ్రత్తలో అతను ఉండాలి. అంటే 2-3 మనుషులు మినిమం ఉండాలి. బస్సులలో పోలేడు, ఎందుకంటే సమాచారం వెళ్ళిపోతుంది ప్రత్యర్థులకు. టైం చెప్పకుండా వెళ్ళిపోవాలి, ఎప్పుడు పోతాడు ఎప్పుడు వస్తాడని తెలియకుండా ఉండాలి. దానికి ఒక వెహికల్ ఉండాలి, డ్రైవర్ ఉండాలి, మినిమం మెయింటెనెన్స్ వాళ్ళు చేయాలి. దానికి కూడా అది కూడా ఒక కారణం. ఈ మెయింటెనెన్స్ అన్ని ఇబ్బందులు అయ్యి కొంత ఫ్యాక్షన్లో నుంచి బయటకు వచ్చినారు చాలామంది. ఇంకో ప్రధానమైన కారణం ఏంటంటే ఆ జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్ వచ్చేసి ఎడ్యుకేటెడ్. వాళ్ళ పిల్లలందరినీ కూడా వాళ్ళు కొంచెం అవగాహనతో మంచి మంచి స్కూళ్ళలో చదివించుకున్నారు. ఎందుకంటే ఆ ఊర్లో ఉంటే ఫ్యాక్షన్లో చదవలేడు కాబట్టి బయట స్కూల్లో వేసినారు. వాళ్ళు కొంచెం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావడం, కొంతమంది డాక్టర్లు కావడం, ప్రభుత్వ ఉద్యోగులు కావడం. ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ వాళ్ళంగా ఎక్కడో సిటీలలో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు కాబట్టి అట్లా బ్రేక్ అయిపోయింది అక్కడ. సార్ మీరు చెప్తున్నట్లుగా ఫ్యాక్షనిస్టులు నిజంగానే వైట్ అండ్ వైట్ వేసుకుని లోపల మొత్తం చిరిగిపోయిన పని అయితే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకున్న అప్పులు ఆ విధంగా ఉంటాయి. వాళ్ళ వెనక ఉన్న వాళ్ళు మనుషులు కూడా వాళ్ళకి వేధిస్తుంటారు, నాకు డబ్బులు కావాలని. అంతే కదా, ఫ్యామిలీ కూడా జరగాలి కదా. వీళ్ళ దగ్గర 20 మంది ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఇది పని చేస్తేనే వాళ్ళ ఫ్యామిలీ బతుకుతుంది. అతన్ని ఫ్యామిలీని లుక్ఆఫ్టర్ చేయాలి, వీళ్ళు మెయింటెనెన్స్ వీళ్ళు చూసుకోవాలి. చాలామంది ఫ్యాక్షనిస్టులు వాళ్ళు చెప్పేవాళ్ళు, సార్ మా అబ్బాయి చైతన్య స్కూల్లో ఉంటే బికాజ్ ఆఫ్ ఫ్యాక్షన్ మా ఊళ్ళో తెచ్చి చదివించుకున్నామని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు నా దగ్గర. చైతన్య నారాయణ స్కూల్లో చదివించుకునే వాళ్ళు లక్షల్లో ఫీజులు కట్టాలి, అక్కడ సాధ్యం కాదు. ఇక్కడికి వచ్చేసి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ చేర్పించుకున్నారు. సార్ ఫ్యాక్షనిస్టులు ఎక్కువగా 2 సామాజిక వర్గాలనే పోషిస్తుంటాయి. వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళు ముందు పెట్టి వీళ్ళు వెనుకుంటారంట, వాస్తవం అది? అట్లని ఏం లేదు, కొంత అవసరాలకు వీళ్ళు కూడా వాళ్ళని అప్రోచ్ అవుతారు. రకరకాల ఇప్పుడు 2 లీడర్స్ ఉండాలంటే గ్రామంలో ఒకరికి ఏదైనా ఒకటి, గ్రామంలో చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే రస్తా తకరాలు కానీ, పొలం గట్టు తకరాలు కానీ, వాటర్ పంపించేది కానీ, ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఒకరు అడ్డం చెప్తే అతను ఏ వర్గం వ్యక్తి అని చూస్తారు. ఆటోమేటిక్గా ఇతను 2వ వర్గం వ్యక్తి దగ్గర పోతారు. అట్లా
వర్గాల సార్ మీకు దీన్ని ఆర్జన్ తెలుసు కాబట్టి వాళ్ళని పిలిపించి మాట్లాడి వాళ్ళ మార్పు తేవడం చేశారా ఎప్పుడైనా, లేదో కేసులు అరెస్టులు రిమాండేనా? కేసులు అరెస్టులు రిమాండ్ చాలా వరకు నేను పునరుద్ఘాటిస్తుంటా, రెవెన్యూ వాళ్ళతో కూడా మాట్లాడుతుంటా. ఎంఆర్ఓలు ఆర్డీఓలు వచ్చినప్పుడు సమస్యలు ఎక్కువ వచ్చేసి రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి గ్రామాల్లో. అయితే వాళ్ళు పోలీసులే అప్రోచ్ అవుతారు. మేము కూడా రెవెన్యూ వాళ్ళను ప్రెజర్ చేస్తుంటాం, ఈ రస్తా చూపించండి తొందరగా, రస్తా లేదనేది సమస్య. దానికి ఇతను పోతానంటే అతను పోను అంటాడు, అక్కడ గొడవ పడతారు. ఒకరు ఓ అయిపోతే ఒకరు రెండో అయిపోతారు. అది పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ రస్తా ఉందా లేదా, లేకుంటే లేదు బాబు అంటే రాడు, ఉంటే ఉంది అని చెప్తే అయిపోతుంది. అదర్ వ్యక్తి కోర్టు పోవడం ఏదో ఒకటి చేస్తారు. అక్కడ డిలే చేసే కొద్దీ ఉద్రిక్తత పెరుగుతుంది. అదొకటేనా, లేదా గ్రామాల్లో ఆధిపత్య పోరు కూడా ఉంటుంది? ఆధిపత్య పోరు అందరికీ ఉండదు. గ్రామాల్లో ఆధిపత్యం అందరూ చేయలేరు. ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళు మాత్రం చేయగలరు. రెండో ఫ్యామిలీ ఇంకో వైపు ఉంటుంది, వాళ్ళు మాత్రమే చేయగలరు. ఇటువంటి సమస్యలన్నీ క్యుములేట్ అయిపోయేసి వర్గాలుగా రెండుగా విడిపోతుంది. ఎప్పుడైతే మనం సమస్యలను పరిష్కారం తీసుకోకపోతే ఇంకా తప్పదు. ఇప్పుడు రస్తా అతనికి ఆ పొలం లేకపోవాలంటే ఆ రస్తా తప్ప గత్యంతరం ఉండదు. అతను ఏం చేయాలి? లేకపోతే అక్కడ పొలం పెట్టుకోలేడు. తప్పనిసరిగా అతనికి పవర్ అనేది కావాలి. పోలీసు కొంతవరకే ఇంటర్ఫీర్ కాగలరు. దాంట్లో కొన్ని వ్యవస్థలు అంటే రోజుల తరబడి వేరియస్ కారణాలు నానుస్తాయి. అప్పుడు సరే పోదామంటాడు. అంటే పల్లెల్లో అట్లా ఉంటుంది. అప్పుడు దానికి అతనికి కొంచెం పవర్ కావాలంటే ఒక వ్యక్తి ఉండాలి. ఆ వ్యక్తిని అప్రోచ్ పోవడము, ఆ ప్రాసెస్లో జరిగినవి చాలా ఉన్నాయి. అది కానీ దానివల్ల జరిగే నష్టాలు చాలా ఉంటాయి కదండి, అది ఆలోచించారా వాళ్ళు? ఆలోచిస్తారు. కానీ అక్కడ పల్లెల్లో ఏమైపోతుందంటే, ఇప్పుడు ఆ దస్తా దగ్గర ఊరుకుంటే రేపొద్దున ఇంకోటి ఇంటికి కూడా ఏదైనా చేస్తాడు, ఇంకా చేస్తాడు, ఎట్లా ఎదుర్కోవాలి అవన్నీ. కానీ కొంతమంది ఆ ఫ్యాక్షనిస్టులకు సంబంధించిన మీరు ఆఫీసర్లు ఏం చెప్తుంటారంటే, ఫ్యాక్షనిస్టులకి ఉన్న వాళ్ళకి ప్రోక్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు, దాని నుండి ఎక్కువ రప్చర్ అవుతుంటుంది అంటారు. వాస్తవం అది? అంటే ఈ మీరు చెప్పినట్టు గ్రామాధిపత్యం కోసం పోరు జరుగుతుంటుంది కదా, ఆధిపత్య నాయకులు ఉంటారు గ్రామంలో, వాళ్ళు మాత్రం అట్లా ఉంటారు. అంతేగాని అందరూ కూడా ఆ విధంగా ఉండరు. వాళ్ళు అయితే వర్గాలు మెయింటైన్ చేసుకోవాలి, ఆధిపత్యం ఉండాలనే దాని మీద పనిచేస్తుంటారు. మిగతా గ్రామస్తులు చాలామంది ఉంటారు, వాళ్ళకేమి ఈ ఇబ్బంది ఏమి ఉండదు. వాళ్ళు ఆ వైపు ఉన్నా ఈ వైపు ఉన్నా ఏ వైపు ఉన్నా వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఇటువంటి చిన్న సమస్యల మూలంగా వాళ్ళు బయటికి రాలేరు ఇంకా. ఓకే. కానీ ఫ్యాక్షనిస్టులు ఇక్కడ రాయలసీమలో ఆడవాళ్ళే ఎక్కువ పవర్ఫుల్, వాళ్ళకు పక్కపడితే వదిలిపెట్టరంటారు. అట్లని ఏముండదు. కానీ ఆడవాళ్ళు అంటే వాళ్ళు కూడా ఏ లేడీస్ అయినా మేము వాళ్ళతో కూడా మాట్లాడుకుంటాం. ఇళ్ళకి పోయినప్పుడు వాళ్ళ భర్తలు ఇళ్ళకు దూరంగా జైళ్ళల్లో ఉండాలని వాళ్ళకు కూడా ఉద్దేశం ఏమి ఉండదు. ఏదైనా భార్య అంటే లేడీస్ అంటే కొడుకు కూతురు భార్య భర్త అంతా కలిసి ఆనందంగా ఉండాలనేది వాళ్ళ కాన్సెప్ట్ ఉంటుంది. ఇట్లా ఈ విధంగా పోలీసులు రావడము, వాళ్ళని దండించడము, వాళ్ళ భర్తలు పారిపోవడము, నెలల తరబడి జైల్లో ఉండడం వాళ్ళకు కూడా ఇష్టం ఉండదు. కాకపోతే పల్లెల్లో తప్పదు. ఇప్పుడు ఫ్యాక్షన్లో ఇద్దరిది తప్పని చెప్పలేము. ఒకరు తప్పు చేస్తారు, రెండో వ్యక్తి ఎదుర్కోకపోతే ఆ గ్రామంలో ఎట్లా దానికి కరెక్ట్ చేసే వ్యవస్థలు అంత స్విఫ్ట్గా పనిచేయరు, అంత స్పీడ్గా పనిచేయలేవు వ్యవస్థలు. ప్రభుత్వ వ్యవస్థలు అంత స్పీడ్గా పనిచేస్తే అక్కడ నివారించవచ్చు. కానీ వేరియస్ రీజన్స్ వలన లేట్ అవుతుంది. లేట్ అయితే అక్కడ ఉద్రిక్తత పెరగడం, ఆవేశానికి లోను కావడం, అట్లా అదే తప్పు చేసిన వ్యక్తి ఉన్నా కూడా అవతటి వ్యక్తి కూడా ఎదుర్కోవాల్సిందే. ఆ తప్పును ఖండించలేదనుకోండి, ఇది ఎంతవరకైనా దారి తీయొచ్చు కదా అనే ఉద్దేశం ఎక్కువ ఉంటుంది విలేజెస్లో. ఫ్యాక్షనిస్ట్కి పొద్దున్న తీసుకురావాలి అంటే ఉదయం లెగ్గానే తీసుకురావాలి, కౌన్సిలింగ్ చేయాలంటారు. వాస్తవం అది? పూర్తిగా కౌన్సిలింగ్తోనే ఫ్యాక్షన్ తగ్గడం అనేది అది దాని మీద ఆధారపడడం కూడా తప్పే. ఎందుకంటే వాళ్ళలో మార్పు రావాలి. చెప్పినా కదా, ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. వాళ్ళ కొడుకులంతా కూడా ఇప్పుడు ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చాలా మాకు తెలిసిన లీడర్స్, ఓల్డ్ జనరేషన్ వాళ్ళంతా కూడా వాళ్ళ పిల్లలు మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు రమ్మన్నా ఇక్కడ రారు, వాళ్ళు వీళ్ళని కంట్రోల్ చేస్తుంటారు అక్కడి నుంచి. అనవసరంగా ఎందుకు మీరు వెయిట్ అని. అక్కడ ఎప్పుడైతే మనకు ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కాలేజెస్ అన్ని బాగా వచ్చినాయి, ఒకనొక దశలో నెంబర్ ఆఫ్ కాలేజెస్ వచ్చినాయి, ప్రతి ఒక్కరికి ఇంజనీరింగ్ చేయడానికి అవకాశం వచ్చింది. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా బాగా జరిగింది. అంటే ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇంక ఎప్పుడైతే వాళ్ళకు సాఫ్ట్వేర్ ఇంజనీర్పై అక్కడ లక్షల జీతము, మంచి ఫెసిలిటీస్, వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీనెస్ అదంతా చూడడానికి ఇక్కడ ఈ దీంట్లోకి రావడానికి వాళ్ళకి ఇష్టం ఉంటుంది. అంటే రెండో తరం అనేది కొంచెం తగ్గింది. ఇంకా అసలు రెండో తరం వాళ్ళు అసలు 99% దాంట్లోకి రారు. మూడో తరం లేదు ఇంకా వాళ్ళ పిల్లలు అసలు రారు, ఇల్లే రాకుండా వాళ్ళ పిల్లలు అసలు లేదు. ఓకే సార్, రాప్తాడు తర్వాత వచ్చారు. రాప్తాడు తర్వాత బుక్కరాయ సముద్రం, అక్కడే ఉంది మీకు చాలా. అక్కడ సేమ్ ఫ్యాక్షన్. ఎల్లనూరు సేమ్ ఫ్యాక్షనే. తర్వాత అనంతపూర్ వచ్చినాము. అనంతపూర్ రూరల్, అప్పుడు అనంతపూర్ రూరల్ కూడా సేమ్ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండే. అనంతపురం నుంచి ఇన్స్పెక్టర్ అయినాను.